నాగేంద్ర రైతులకి అందరికీ నమస్కారం. ఇప్పుడు ఈరోజు మన టెక్సాస్ కంపెనీ డెన్మార్క్ దేశానికి సంబంధించిన టెక్సాస్ వ్యారియో, ఈ వ్యారియో వచ్చి దీంట్లో స్పెషాలిటీస్ మనం ఇప్పుడు వివరిస్తాను. ఇది 9 HP పవర్ బెడ్, ఇది వచ్చి హై పవర్. దీనికి మనకి బ్యాటరీ ఆపరేషన్ ఉంటుంది. ఇది డీజిల్ తో రన్నింగ్ అయ్యే మిషను. దీనికి స్టార్టింగ్ రోప్తో స్టార్ట్ అయ్యే సిస్టమ్ ఉంటుంది. దాంతోపాటుగా ఇక్కడ ఇగ్నిషన్తో స్టార్ట్ అయ్యి బ్యాటరీ తోటి స్టార్ట్ అయ్యే సిస్టము దీనికి ఉంది. కాబట్టి ఈజీ స్టార్ట్ ఉంటుంది. దీనికి రైతులకి చేతులు పెట్టడం అలాగా అవసరం లేదు. మనకి వర్కర్కి ముఖ్యంగా ఈజీగా స్టార్ట్ చేసుకోవచ్చు. ఉమెన్స్ కానీ లేబర్ వర్క్ చేసుకున్నప్పుడు వాళ్ళకు కూడా ఈ మిషన్తో ఈజీగా స్టార్ట్ చేసుకుని మన వర్క్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. నెక్స్ట్ స్టెప్కి వస్తే మనం దీంట్లో చాలా విషయాలు రైతులకి వీలుగా ఉంటుంది. మెయిన్ ముఖ్యంగా మనం దీంట్లో చెప్పుకోవాల్సింది వైబ్రేషన్. దీన్ని యాక్చువల్గా జీరో వైబ్రేషన్ అంటుంటారు. ఆల్మోస్ట్ జీరో వైబ్రేషన్ లాగే దీంట్లో ఎవరైనా సరే వర్క్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. మెయిన్ పవర్ బెడ్లో ఉన్న ముఖ్యమైన సమస్య వర్కర్కి వర్క్ అయిపోయిన తర్వాత భుజాలు లాగడం ఇలాగా అనిపిస్తుంది లైట్గా. ఆ సమస్య దీంట్లో ఉండదు. మనం ఆ జీరో వైబ్రేషన్లో ఇది వర్క్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మరొక విషయం ఏంటంటే టిల్లింగ్ విధానాలు దీంట్లో 3 రకాలు ఉంటాయి. దీంట్లో నార్మల్గా పవర్ బెడర్కి ఎదర వర్క్ చేస్తున్నప్పుడు పెట్టాల్సిన అవసరం వచ్చినప్పుడు ఇది బ్యాక్ రోటరీలోనే ఈ గట్టుగట్టేది ఉంటుంది. దీనికి బటర్ఫ్లై మోడల్ మనకి అటు ఇటు కూడా 2 రెక్కల్లాగా వస్తాయి. దాన్ని అడ్జస్ట్మెంట్ ద్వారా ఎటువైపు ఒకవైపు కావాలంటే ఒకవైపు చేసుకోవచ్చు, 2 వైపులు కావాలంటే 2 వైపులా కూడా వచ్చిన మట్టిని గట్టుల కింద మార్చుకోవచ్చు. ఒకవైపు గట్టు చేసుకోవచ్చు. మరొక విషయం అంటే ఇప్పుడు మనకు గులాబీ తోటలో చేసాము, అలాగా వేరేనా పత్తి కానీ ఏదైనా తోటలో అటే తిల్లింగ్ చేసే చోట మనకు కుదరక వేరే రోలో నడుచుకుని హ్యాండిల్ని ఎటుగా 360 degrees అంటారు దీన్ని. ఈ 360 degreesలో ఒకవైపు హ్యాండిల్ తిప్పుని మనం ఈజీగా చేసుకోవచ్చు. నెక్స్ట్ దీనికి కూడా మెయింటెనెన్స్ పెద్దగా ఉండదు. ఎయిర్ ఫిల్టర్ ఒకటి క్లీన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంజిన్ ఆయిల్ ఒకటి, గేర్ ఆయిల్ ఒకటి మనం ఫస్ట్ 10 గంటలు, తర్వాత 20 గంటలు అలా మార్చుకుని 50 గంటలు, 80 గంటల వరకు, 80 గంటలు ప్రతి 80 గంటలకు ఒకసారి చేంజెస్ చేసుకుంటా ఉంటే సరిపోతుంది. మెయిన్ మనకి అడ్వాంటేజ్ దీంట్లో ఏంటంటే మెయిన్గా ఫీచర్స్లో వైబ్రేషన్ తక్కువగా ఉండడం, నెక్స్ట్ బ్యాక్ రోటరీ వల్ల ఈ పామాయిల్ రైతులకు కానీ వాళ్ళకి మన మొక్క చుట్టూత పళ్ళం చేసుకోవడానికి చాలా అనువుగా ఉంటుంది. మనకి సబ్సిడీ వివరాలు కూడా మనం ఈ వీడియోలో తర్వాత చెప్తాను. ఈరోజు సతీష్ గారు, చండీ గారు, ఈరోజు వీళ్ళిద్దరూ మనకి చేలో ఈ వర్క్ చేశారు. వాళ్ళ అభిప్రాయం కూడా ఇక్కడ మనం తెలుసుకుందాం. సతీష్ గారు, చెప్పండి, మీరు వర్క్ చేశారు కదా, ఎలాగా ఉంది మీకు ఈ వర్క్, ఎలా అనిపించింది, మీ అభిప్రాయం చెప్పండి. రైతులకి మెయిన్ సమస్య కలుపు సార్. ఆ కలుపు కొట్టుకోవడానికి ఈ మిషనరీ బాగా యూజ్ అవుతుందండి. మనకు 1 వీక్లోనే యూజ్ చేసుకోవచ్చు. ఇటు కాదు అటు తిట్లు యూజ్ చేసుకోవచ్చు. మీకు వైబ్రేషన్ విషయంలో వైబ్రేషన్ ఏం లేదు సార్. 30 ఏం గట్ట ఏం లేదు. 0.5 వైబ్రేషన్. ఓకే. మిగతా ఎప్పుడైనా పవర్ బెడ్ యూజ్ చేశారా? ఎప్పుడైనా ఇదే ఫస్టా? మీకు ఎలా ఉంది ఈ విషయంలో? నేను యూజ్ చేసిన పవర్ బెడ్ సార్, ఇది బాగుంది సార్. దాని ఓకే, ఈజీగా ఉందా? ఫెసిలిటీస్ అన్నీ మీకు? ఫెసిలిటీస్ అన్నీ ఈజీగా ఉన్నాయి. ఓకే. మీకు ఇది ఇంటి పెద్దగా కనిపిస్తుంది కదా, ఇంకొంచెం వైబ్రేషన్ కానీ బరువు అని కానీ అనిపించిన? ఏం లేదు సార్. ఓకే. చండీ గారు, మీరు ఎలా ఉంది ఇప్పుడు చెప్పండి, మీరు చేశారు కదా? బాగుందండి, బాగుంది. దీంట్లో కన్నా మామూలుగా ఒక తోటలో కానీ దేంట్లో కానీ చేసుకొచ్చి ఉసిరిగా బాగా ఉంటుంది. ఓకే, మన కష్టం అనిపించట్లే, కష్టం అనిపించట్లే, బాగుంది. కలుపు మీకు ఎలాగా? మామూలుగా కలుపు తీయడం అది పెద్ద పని కదా, దీనివల్ల గడ్డిలో అది తీసుకోవడం మీకు ఎలా అనిపిస్తుంది? గడ్డి అనుకోదు, ఎలా కష్టమే కదా, నేను కొద్దిగా సులువుగా. ఇది గడ్డిని కూడా మట్టిలో కలిపేస్తుంది మీకు. ఇది సీజన్ కాబట్టి కలుపు చాలా ఇబ్బంది, కానీ ఇప్పుడు దీనివల్ల అయితే ఇబ్బంది ఉండదు. ఇంకా బాగుంటుంది కూడా, రైతు వరకు కూడా బాగా నాపు ఉంటుంది.
చేసుకున్న వాళ్ళు కూడా అది నడిపే వాళ్ళు కూడా కొద్దిగా విజయగానే ఉంటుంది బాగానే ఉంటుంది. మీకు వర్క్ చేస్తుంటే వైబ్రేషన్ ఏమైనా అనిపించింది? లేదండి బాగానే ఉంటుంది. ఓకే ఓకే బాగానే చాలా సాఫ్ట్వేర్